హాయ్ అండి. బీరకాయ అయినా పర్లేదు, బెండకాయ అయినా పర్లేదు, బీట్రూట్ మాత్రం అసలు తినను అంటారు నా కూతుళ్ళు. అందుకే వాళ్ళ కోసం ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. ఖచ్చితంగా నచ్చే తీరుతుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా బీట్రూట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి వాటర్ వేసి మంచిగా జ్యూస్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఆ జ్యూస్ని ఇలా వడకట్టేసుకొని, ఇలా వడకట్టేసుకున్న పల్ప్ని మాత్రం పడేయకుండా దీంతో కూడా ఒక మంచి రెసిపీ చేసుకోవచ్చు. దాన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇలా తీసుకున్న జ్యూస్లో ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం లేదంటే మీరు పంచదార అయినా తీసుకోవచ్చు. అది మంచిగా కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని కూడా వేసి ఇలా నెయ్యి వేసి కొద్దిగా ఈ పాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఈ నట్స్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసిన గిన్నెలో వేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 నిమిషాల పాటు యమ్మీ అయిన ఈ స్వీట్ రెసిపీ బీట్రూట్ డిజర్ట్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి. అలాగే వెళ్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.